కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన రైతులు అక్కడికి వచ్చినటువంటి ప్రభుత్వ అధికారుల పట్ల కలెక్టర్ పట్ల తీవ్ర ఆందోళనకు దిగారు. అందులో దాడిలో ఘటనలో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ వాహనాలు కూడా దాదాపు 3 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇదే క్రమంలో ఈ నేపథ్యానికి ఈ యొక్క ఘటనకు ఎవరైతే సూత్రధారిగా ఉన్నారో ఆ సూత్రధారి ఎన్ని రోజులుగా దీనిపై ఎవరితో రైతులని ప్రేరేపించి తీవ్ర ఆందోళనలు చేపట్టే విధంగా ఎవరైతే దీనికి సూత్రధారి ఉన్నారనే కోణంలో పోలీసు బలగం పోలీసు యంత్రాంగం కూడా దర్యాప్తు జరుగుతోంది. ఇందులో కీలకంగా పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అతన్ని అరెస్ట్ చేసినటువంటి కోణాలు చూసాము. అంతేకాకుండా దీనికి సురేష్ అక్కడ వారం రోజులుగా పాగా వేసి రైతులను కోపానికి గురి చేసే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి వారిని రైతులని కోపానికి ఆక్రోశానికి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తను మాట్లాడి ప్రేరేపించి ఉంటాడా అనుమానం పట్ల నిఘా అయితే పెట్టి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇదే క్రమంలో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయితే కావచ్చు, ఈ అరెస్ట్ వెనకాల ఎవరు కుట్ర పంతున్నారు, ఈ రైతులని ప్రభుత్వంపై అసంతృప్తి చెందేలా ఎవరు ప్రేరేపిస్తున్నారు అనే కోణంలో పోలీసు వర్గాలు నిఘాతో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇదే క్రమంలో దీన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ అయితే ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై ఏం చెప్తున్నారు ఈ ట్విట్టర్ వేదికగా అనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇది ట్విట్టర్ అఫీషియల్ కేటీఆర్ అఫీషియల్ అకౌంట్. ఇది ఇతని కేటీఆర్ అకౌంట్ నుంచి చేసినటువంటి ట్వీట్లో ఏముంది అంటే, ఎవనిదిరా కుట్ర, ఏంది ఆ కుట్ర, నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా, నీ అల్లుని కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా, గత 9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడవడం కుట్ర కాదా, నీ ప్రైవేటు సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చేయడం ఎవరి కుట్ర, పేద లంబాడ రైతులను బూతులు తిట్టి బెదిరించింది ఎవరి కుట్ర, ఎవని కోసం కుట్ర, మరలపడ్డ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర, 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది, నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్టు చేస్తావని ఎప్పుడో తెలుసు, రైతుల గొంతునైనందుకు అరెస్టు చేస్తే గర్వంగా పోతాను, నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు, చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి, చూద్దువుగానే నిజానికి ఉన్న దమ్మెంటో, జై తెలంగాణ అంటూ పిడికిలి బిగిస్తూ భావోద్వేగానికి చెప్పినటువంటి కేటీఆర్ ఈ ట్వీట్ వేదికగా ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి బంధుగణానికో బలగానికి వారి అల్లుడైనటువంటి వారి కోసం ఫార్మా కంపెనీని అక్కడ పెట్టాలని చెప్పేసి భూ సేకరణ భాగంగా అందులో అక్కడ ఉన్నటువంటి లగచర్లలో ఉన్నటువంటి గ్రామస్తుల భూములు అందరూ కూడా కొన్ని వీడియోలలో వారు చెప్తున్నటువంటి తలా ఒక్కొక్క ఎకరం 2 ఎకరాలు, ఎకరంన్నర, 6 ఎకరం ఉన్నటువంటి రైతులే ఎక్కువగా ఉన్నారు. అందులో ఇట్లాంటి 1 ఎకరం ఉన్నటువంటి సన్నకారు రైతులను ఎవరైతే భూములు ఉన్నాయో ఆ భూములు గుంజుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది, రేవంత్ రెడ్డి చూస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ రైతాంగం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా గతంలో కేసీఆర్ పాలనలో దాదాపుగా 12,000 ఎకరాలు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కాదనుకొని కొత్తగా భూసేకరణ ఎందుకు అనే అంశం పట్ల కూడా ఇక్కడ తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. ఈ రైతు అంటే చాలా సున్నితంగా చూడాలి, రైతు దేశానికి వెన్నుముక లాంటోడు. ఇలాంటి రైతుల పట్ల ప్రభుత్వం ఎలాంటి ధోరణితో మొండి వైఖరితో వ్యవహరించొద్దనేది చెప్పేసి కూడా కేటీఆర్ అయితే విమర్శిస్తున్నారు. అంతేకాకుండా అల్లుడి కోసం తన బంధువుల కోసమే అక్కడ ఫార్మా ఫ్యాక్టరీ పెట్టాలనే తీవ్ర ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇదే క్రమంలో చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అయినటువంటి తిరుపతి రెడ్డి కూడా అతనికి సీఎంకు ఉన్నటువంటి ప్రోటోకాల్ ఏ విధంగా ఉంటుందో అతనికి కూడా ఆ విధమైనటువంటి బలగాలను అయితే ఇస్తున్నారు, గన్మెన్లను ఇస్తున్నారు అని చెప్పేసి కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి కేటీఆర్. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తాయి. అప్రమత్తంగా ఉండి ఎంతైనా ప్రజలకి మేలు జరిగే కోణంలో ఆలోచించాల్సినటువంటి విషయంలో రైతుల పక్షమే కావచ్చు, ప్రజల పక్షమే కావచ్చు క్షేమంగా
అభివృద్ధి పదంలో నడిపించాల్సిన బాధ్యత రైతులను కూడా ఒకవేళ అక్కడ ఫార్మా కంపెనీ పెట్టాల్సింది అనివార్యమైతే అవసరం ఉన్నట్లయితే మాత్రం అక్కడ రైతులందరినీ కూడా ఒక వేదికగా కూర్చోబెట్టి ప్రభుత్వం సంప్రదింపులు చేసి వారికి నచ్చజెప్పి వారి నుంచి భూమిని తీసుకునే విధంగా అన్ని విధాల కోణాలలో పరిశీలన చేసి పరీక్షించి ప్రతి రైతును కూడా ఈ ఫార్మా కంపెనీకి ఒప్పందం కుదుర్చుకునే వ్యవహారికంగా మాట్లాడి ఒప్పందం కుదుర్చుకోవాలే తప్ప వారిని బలవంతంగా భూసేకరణకు పాల్పడవద్దు. ప్రభుత్వం కూడా ప్రభుత్వ అధికారులు ప్రజల వద్దకు వచ్చినప్పుడు కూడా రైతులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ఇదే కోణంలో ఆలోచించినట్లయితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రైతుల పక్షాన ఈ మొండి వైఖరిని విడుస్తుంది అనే ఆలోచనలు అయితే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రైతు పట్ల అమానుషంగా ప్రవర్తించకూడదనేది వివిధ పలు సంఘ నాయకులు, రైతాంగం, రైతు సంఘ నాయకులు, కుల సంఘాల నాయకులు, ప్రతిపక్ష నాయకులు కూడా రైతులకు అండగా ఉంటాము, రైతులను అరెస్టు చేసినటువంటి రైతులందరినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి చాలామంది చాలా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి.